అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతూ ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. ప్రాముఖ్యంగా కొత్తగా ఎక్లీషియా ఫ్యామిలీలోకి వచ్చిన వారందరికీ కూడా వెల్కమ్ టు ఎక్లీషియా. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దమ్. ఇట్టి సహవాసం ప్రభు మనకి ఇవ్వడం గల కారణం ఏంటో తెలుసా? ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ నా ప్రభు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మీరు కింద చాలా ప్రార్థన రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు. మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మనందరం చేసే ప్రార్థన ఎప్పటికీ వృధాగా పోదు. మీరు నమ్మండి, ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని అభివృద్ధి చేయబోతున్నాడు. ఈ సంగమా, మీరు శాపగ్రస్తులుగా ఉండాలని నా ప్రభు ఎన్నడూ కోరుకోలేదు. మీరు కన్నీరు కారుస్తూ మీ జీవితం అంటే అట్లానే బాధలో ఉండాలని నా ప్రభు ఎన్నడూ కోరుకోవట్లేదు. మీ కన్నీటి నాట్యంగా మార్చాలని నా ప్రభువుకు నూతన ప్రణాళికను దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రభు వైపే మీరు చూడండి. దేవుని వాక్యంలో మనం అభివృద్ధి చెందడానికి ఒక కీలకమైన మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ మాట మనం చదవగలిగితే, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. మనం అభివృద్ధి చెందడానికి దేవుడు కొన్ని మార్గాలు, కొన్ని సూచనలు ఈరోజు మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నాడు. దుర్మార్గమును మన గృహముల నుండి మనం తొలగించిన ఎడల, మన జీవితంలో నుండి వాటిని తొలగించి వాటిని విడిచిపెట్టిన ఎడల దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. ఈ మాట 100% సత్యం. ఎందుకంటే మా క్యాన్సర్ రాగానే కొంతమంది మా ఇంటికి వచ్చారు చూడడానికి. వచ్చిన కొంతమంది ఏమన్నారు తెలుసా? మీ ఇంట్లో మీరు గృహం సరిగ్గా కట్టలేదండి, వాస్తు ప్రకారం చాలా తప్పుగా ఉంది, కిచెన్ అక్కడ ఉండకూడదు, బహుశా దీనివల్లనేమో మీ కుటుంబం మీ నష్టాల మధ్యన వెళ్తుంది, ఎందుకంటే మేము ఆర్థికంగా నలిగిపోయాం, ఆరోగ్యపరంగా నలిగిపోయాం, మానసికంగా నలిగిపోయాం. కొంతమంది వచ్చి అన్నారు, మీ అబ్బాయికి ఎవరో చేతబడి చేసి ఉంటారు. కొంతమంది వచ్చి అన్నారు, ఆ గోడలు మీరు తొలగిస్తే మీ ఇంట్లో మళ్ళీ శాంతి సమాధానం వస్తుందని ఎన్నో సలహాలు మాకు చెప్పారు. ఆ బలహీనమైన పరిస్థితుల్లో వాస్తవానికి కొంతమంది అయితే ఆ మాటలు విని నిజమేనేమో, మా కొడుకు బ్రతకాలి, మా కొడుకు మరలా ఇంటికి తిరిగి రావాలని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారేమో కానీ మా ఇంట్లో అట్లాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. మా తల్లిగారు నాతో అన్న మాట తెలుసా? కోల్చాల్సింది గోడలు కాదు, వాడు గుండెల్లో కట్టుకున్న పాపం అనే గోడ కోల్చబడితే, దేవునికి తనకి అడ్డుగా ఉన్న దుర్మార్గం అనే గోడ కోల్చబడితే నా కొడుకు బ్రతుకుతాడని మా తల్లందరికీ చెప్పడమే కాదు, నాతో అన్న మాటంతా ఒకటే, నీ పాపమును విడిచిపెట్టయ్యా, నీ పాపం అనే గోడ నువ్వే కోల్చాలి, దేవుని వైపు చూడు చాలు, ప్రభుని ఆశీర్వదిస్తాడన్న మాట చెప్పగానే నా పాపాలు ప్రభు సందులో ఒప్పుకొని, ప్రభా నాకెవ్వరూ వద్దు ప్రభా, నేను పాపం చేసేవారితో సహవాసం చేశాను, తప్పుడు మాటలు మాట్లాడేవారితో సహవాసం చేశాను, నా ఆలోచనల్ని తప్పుగా మార్చుకున్నాను, పాపములు మునిగిపోయాను, నన్ను క్షమించు ప్రభా, వాటిని విడిచిపెట్టి నేను అనుసరిస్తానని ఎప్పుడైతే నా బలహీనమైన బ్రతుకుని ప్రభు చేతిలో పెట్టానో, ఆయన క్యాన్సర్ అనే గోడను కూల్చాడు. నా జీవితంలో ఎంత అద్భుతం జరిగించాడంటే, ఈరోజు శాంతి సమాధానాన్ని ప్రభు మాకు బహుమానంగా ఇచ్చారు. అడుగుపెట్టే ప్రతి చోట దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రారంభించారు. ప్రియ సంగమా, ఇప్పటిదాకా ఎన్నో ఓటములు అనుభవిస్తూ ఎన్నో కన్నీటి పర్యాల మధ్యన ప్రయాణం చేశాను. మీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే మన హృదయములను ప్రభు వైపు తిప్పగలిగితే, మనం ప్రభు వైపు చూడగలిగితే, మేము అనుభవించిన సంతోషాన్ని మీరు కూడా ఖచ్చితంగా అనుభవించగలరు. ఈ ప్రపంచంలో ఎవరు లేరని గొప్ప బహుమానాలు మన ప్రభు మాత్రమే ఇవ్వగలరు. ఓడిపోయిన చోట నా ప్రభుని ఘనమైన విజయాలు ఇస్తారు. కన్నీరు కార్చిన చోట ఆనంద బాష్పాలు కురిపించే గొప్ప సాక్ష్యాలను నా ప్రభునికి అనుగ్రహిస్తారు. ఎప్పటిదాకా నా కుటుంబం ఏమైపోద్దో, నేను ఎదగలేనేమో, నాకు ఉద్యోగం రాదేమో, నేను చేసే వ్యాపారాలు నష్టపోతానేమో అని ఎంతో భయము చేత ఉన్న నీకు నా ప్రభు ధైర్యాన్ని ఇచ్చి నూతన ద్వారాలు నా ప్రభు నీకు తెరుస్తారు. ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. మనుషులు నమ్ముటి కంటే దేవుని ఆశ్రయించటం మేలు. ప్రభు వైపు చూడండి. ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేయబోతున్నాడు. మీ ఆరోగ్యాల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ చేతి వృత్తులను ఆశీర్వదించబోతున్నాడు. మీ ప్రయత్నాలన్నీ నా ప్రభు సఫలపరచబోతున్నాడు. వివాహాలు జరగని వారికి కూడా గొప్ప వివాహాలు నా ప్రభు జరిగించబోతున్నాడు. కుటుంబం ఏమైపోద్దని దిగులు చెందిన మీ కుటుంబాలను దేవుడు ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కించబోతున్నాడు. ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించుకొని ప్రభు వైపు చూడండి చాలు. గాడ్ బ్లెస్ యూ.